హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు వీడియోలో 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా పన్నీర్ పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా మందికి పన్నీర్ చేస్తుంటే పొడి పొడిగా అవుతుంది కదా! అలా అయ్యింది అంటే ఆ పన్నీర్‌ని యూజ్ చేసేటప్పుడు విరిగిపోతుంది. అంత బాగా రాదు. కాబట్టి అలా కాకుండా మార్కెట్ స్టైల్‌లో పన్నీర్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఇంట్లో చేసిన పన్నీర్‌తో పన్నీర్ బిర్యానీ కూడా చూపించబోతున్నాను. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి పన్నీర్ బిర్యానీ చేసుకొని తినండి. ఇలా నేను చూపించే ప్రాసెస్‌లో చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి మాత్రమే చూపించబోతున్నాను. మరి ఇంకా ఎందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి. దానికన్నా ముందు ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్‌ని విజిట్ చేయండి. అలాగే మరికొన్ని పన్నీర్ రెసిపీస్‌ని అలాగే ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకొని చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అని లాంగ్ వీడియోస్‌ని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. వెళ్లి చూడండి. పన్నీర్ కోసం ఫస్ట్ పాలు మరిగించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి పాలు పోసి ఫ్లేమ్‌ని ఫస్ట్ హైలోనే పెట్టుకోండి. ఇక్కడ నేను పన్నీర్ కోసం 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే పచ్చి పాలు తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే షాప్‌లో దొరికే పాల ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు. కానీ పచ్చి పాలు తీసుకోవడం బెటర్. ఈ పాలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వలన అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. పాలు వేడవ్వడానికి ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత పొంగడానికి వచ్చినప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోండి పాలని. మనకు పన్నీర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో రావాలి అంటే మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని తీసుకుంటే పన్నీర్ ఎక్కువ వస్తుంది. వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. షాప్‌లో దొరికే పాల ప్యాకెట్ తీసుకోవడం వలన పన్నీర్ అనేది తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. తర్వాత ఇలా కొద్దిసేపు మరిగించుకొని 1 టీ స్పూన్ వెనిగర్ అలాగే 2 టీ స్పూన్స్ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇలా తీసుకున్న వెనిగర్‌ని ముందు సగం పాలలో పోసుకొని కలుపుకోండి. తర్వాత మిగిలిన వెనిగర్ కూడా పోసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాల గిన్నెను పక్కకు తీసుకోండి. పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వెనిగర్ కలుపుకోవాలి. పాలు చల్లారిన తర్వాత వెనిగర్ కలిపారు అంటే పాలు అనేవి విరగవు. ఇలా వెనిగర్ కలిపిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి పాలు పూర్తిగా విరిగిపోతాయి. పాలు విరగలేదు కదా అని మళ్ళీ పాలు స్టవ్ పైన పెట్టకండి. అలా పెట్టారు అంటే పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది. సో, పాలు అన్నీ ఇలా విరిగిన తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్‌ని పెట్టుకొని అందులో ఈ విరిగిన పాలను పోసుకోండి. ఈ పన్నీర్‌ని వాటర్‌తో వాష్ చేయకూడదు. వాష్ చేశారు అంటే డ్రై అయిపోయి పొడి పొడిగా అవుతుంది. అందుకే వాష్ చేయకూడదు. వెనిగర్ ఫ్లేవర్ అనేది పన్నీర్‌కి పట్టదు. పన్నీర్‌ని సెపరేట్ చేసిన తర్వాత కింద ఒక జల్లెడని పెట్టుకొని దానిపైన ఈ క్లాత్‌ని పెట్టి మీకు పన్నీర్ ఏ షేప్‌లో కావాలనుకుంటున్నారో అలా సెట్ చేసుకొని దానిపైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోండి. ఇలా పెట్టారు అంటే పన్నీర్‌లో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ పోయి పన్నీర్ రెడీ అవుతుంది. అలాగే పన్నీర్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా గంట లేదా 2 గంటలు పెట్టారు అంటే పన్నీర్ రెడీ అవుతుంది. 2 గంటల తర్వాత పైన పెట్టిన బరువు తీసి చూసారు అంటే పన్నీర్ అనేది బయట మార్కెట్ స్టైల్‌లో రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్‌ని పక్కన పెట్టుకోండి. 1 లీటర్ పాలకి నాకు సుమారు 300 గ్రామ్స్ పన్నీర్ వచ్చింది. ఇప్పుడు ఇదే పన్నీర్‌తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పన్నీర్ బిర్యానీ సరిగ్గా వండాలే కానీ ఈవెన్ నాన్ వెజ్ బిర్యానీ కూడా పనికిరాదు దీని ముందు. సో, లేట్ చేయకుండా బిర్యానీ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను బాస్మతి రైస్‌తో చూపించబోతున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రైస్‌తో అయినా సరే సేమ్ క్వాంటిటీలో చేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ముందు రైస్‌ని బాగా కడగండి. తర్వాత రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని అర్ధగంట పాటు నానబెట్టుకోండి పక్కన పెట్టేసి. మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ ఉంది కదా! ఇప్పుడు ఆ పన్నీర్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా నేను చూపించే సైజులో కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారా పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా ఉందో? ఇలా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేశారంటే ఇంతే సాఫ్ట్‌గా వస్తుంది మీకు కూడా. ఇప్పుడు ఈ పన్నీర్‌లోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. పన్నీర్‌కి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. అంతలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌ని పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ పోసుకోండి. ఇందులో బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ తీసేసి ఇదే ఆయిల్‌లోకి మసాలా కలిపి పెట్టిన పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పన్నీర్ ముక్కలు ఎక్కువ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. పన్నీర్ మాడిపోయాయంటే బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. పన్నీర్ ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడానికి గిన్నెను పెట్టుకోండి. అందులో 1 గ్లాస్ బియ్యంకి
2 ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా వేసుకొని, అలాగే కొద్దిగా పుదీనా 2 టీ స్పూన్స్ అంతా వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా 2 టీ స్పూన్స్ అంతా వేసుకొని, 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దాంతో పాటు నిమ్మకాయని సన్నగా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. దీంతో పాటు 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోండి మూత పెట్టేసి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి. ఇందులోకి అర్ధగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోండి. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత రైస్‌ని ఎక్కువ కుక్ చేసుకోవద్దు. ఓన్లీ 90% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. రైస్ అనేది 90% ఉడికిందా లేదా అని ఒక మెతుకు తీసుకొని చూసారంటే సరిపోతుంది. ఉడకలేదు అనుకుంటే ఇంకోసేపు ఉడికించుకోండి. రైస్‌ని పట్టుకొని చూసినప్పుడు కొద్దిగా పలుకు అనిపించాలి. లేదు అంటే బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్‌ని, వాటర్‌ని సెపరేట్ చేయండి. రైస్‌ని సెపరేట్ చేసిన తర్వాత రైస్‌లో కొన్ని నార్మల్ వాటర్ పోసి ఉంచండి. లేదంటే రైస్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెను పెట్టుకోండి. గిన్నె కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. లేదంటే అడుగంటుతుంది. తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే వేసుకున్నాను. అది 1 టేబుల్ స్పూన్ ఉంది. దాంతో పాటు ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే టోటల్‌గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, దాంతో పాటు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీరు బిర్యానీ స్పైసీగా కావాలి అనుకున్నా, లేదా మీరు కారం ఎక్కువగా తినేవారైనా ఇంకొక 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు. 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. టమాటాలనేవి మెత్తగా ఉడకాలి. తర్వాత ఇందులోకి హాఫ్ కప్ పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి కుక్ అవుతుంది బాగా. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ అనేది వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి పుదీనాని, అలాగే కొత్తిమీరని, మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. దీంతో పాటు 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని, ఇలా అన్నీ వేసిన తర్వాత దీనిపైన మనం ఫస్ట్ ఉడికించుకొని పెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకోండి. ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి చుట్టూ అంతా సమానంగా. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత దీనిపైనకి కొద్దిగా పుదీనాని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, అలాగే మిగిలిన బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. ఇలా పుదీనా, కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇక్కడ నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. నెయ్యి కూడా వేసిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కుంకుమ పువ్వు పాలు అయినా సరే పోసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మూత పెట్టేసి గిన్నెని పక్కకు దింపుకోండి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనంని పెట్టుకోండి. పెనం పైన ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసి మూత పైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకోండి. నేను ఇక్కడ రోలు రొట్టెలు పెడుతున్నాను. ఇలా బరువుగా ఉండే వస్తువు పెట్టిన తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే పెట్టి వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అనేది కంప్లీట్‌గా కుక్ అయ్యి ఉంటుంది. పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడిగా నిమ్మకాయతోటి అలాగే ఉల్లిపాయతోటి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. ఈసారి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గానీ, లేదా మీకు ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టి గానీ, ఇలా ఒకసారి పన్నీర్ బిర్యానీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. చాలా బావుంటుంది. సేమ్ ఈ ప్రాసెస్‌లోనే చేయండి. అలాగే ఇంట్లో సాఫ్ట్‌గా పన్నీర్ ఎలా రావాలి అనేది కొన్ని టిప్స్‌ని షేర్ చేశాను కదా! మీరు కూడా సేమ్ ప్రాసెస్‌లో చేశారు అంటే మార్కెట్ స్టైల్‌లో పన్నీర్ సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే పన్నీర్ చేసిన తర్వాత పన్నీర్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది, పన్నీర్ కూడా ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.